హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే మనకి కిచెన్లో ఉపయోగపడే టిప్స్ అనేది మీ అందరికీ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనము కిచెన్లో అయితే డస్ట్బిన్ అయితే వాడుతూ ఉంటాం కదా. ఆ డస్ట్బిన్ వాడేటప్పుడు మనము అడుగు భాగము చెత్తగా ఉన్నప్పుడు మనం నీట్గా అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా డస్ట్బిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అలా మనం యూజ్ చేసేటప్పుడు ముందుగా ఇక్కడ మనం క్లీన్ చేసిన తర్వాత డస్ట్బిన్ మొత్తం కూడా నీట్గా క్లీన్ అయ్యి మనకి పూర్తిగా తడి లేకుండా ఆరిన తర్వాత ఈ విధంగా ఒక పేపర్ని మీరు ఈ విధంగా వేసేసేయండి. ఈ విధంగా పేపర్ని వేసిన తర్వాత 2 కర్పూరం అయితే ఈ విధంగా తీసేసుకొని కర్పూరాన్ని మనం ఈ విధంగా క్రష్ చేసుకొని ఈ విధంగా మనము కర్పూరం మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము డస్ట్బిన్లోకి అయితే మనం చెత్తనైతే వేస్తూ ఉంటాం కదా. అలా వేసేటప్పుడు మనం విడిగా వేయకుండా ఈ విధంగా కవర్స్లో వేసేసి మనము డస్ట్బిన్లో చెత్తను వేయటం వల్ల మనకి ఎప్పుడు కూడా డస్ట్బిన్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి డస్ట్బిన్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇలాంటివి మన కిచెన్లో కానీ మనం ఏదైనా జ్యువెలరీ తెచ్చుకునేటప్పుడు మన ఇంట్లో అయితే మనకి ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఇలా వచ్చేటప్పుడు మనం ఈ బాక్సుల్ని వేస్ట్ అని పడేయకుండా మనము వీటిని మళ్ళీ అనేది ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే చూద్దాము. ముందుగా అయితే ఈ విధంగా కాటన్ తీసేసుకొని కాటన్ని మనము ఫస్ట్ అయితే ఈ విధంగా వేసేసిన తర్వాత మనము ఇదివరకు రోజుల్లో అయితే వైట్ బట్టలకి మనము ఉజాలా అనేది వేసి ఉండేవాళ్ళం కదా. పిల్లలకి యూనిఫామ్స్కి అలాంటి వాటికి అయితే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళము. అలా యూజ్ చేసే ఉజాలా ఉంటుంది కదా, ఆ ఉజాలను అయితే ఈ విధంగా తీసేసుకొని మీరు చూసారు కదా, ఈ విధంగా ఈ కాటన్ మీద మీరు ఈ విధంగా వేసేసుకోండి. ఈ విధంగా వేసేసిన తర్వాత మళ్ళీ పైన అనేది ఒక కాటన్ అయితే మళ్ళీ పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీకు ఎప్పుడైతే కావాలి అనుకుంటారో మనకి ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళకి సిగ్నేచర్స్ అనేది చేయడం రాదు. ఒక్కొక్కసారి మనకైనా సరే థంబ్ వేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అలా అవసరం ఉన్నప్పుడు మనము దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనము అవసరం ఉన్నప్పుడు పైన ఈ విధంగా కాటన్ని తీసేసుకొని మనం చూసారు కదా మన తంబుకు అనేది ఈ విధంగా చేతులు అనేది చూసారు కదా ఈ విధంగా మనం పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకొని మనము ఒక వైట్ పేపర్ ఉంది కదా చూడండి. ఇప్పుడు వైట్ పేపర్ మీద తంబు అనేది వేసుకొని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు ఎవరికైనా సరే మీ ఇంట్లో పెద్దవారికి ఇలా అవసరమైనప్పుడు మీరు ముందుగా ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి, మనకి అవసరమైనప్పుడు ఈ విధంగా తంబు వేయడానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మనము బడ్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చేటప్పుడు మనము తెచ్చిన తర్వాత ఈ విధంగా ప్యాకెట్ని అయితే ఈ విధంగానే పెట్టేస్తూ ఉంటాం కదా. అలా పెట్టేటప్పుడు పిల్లలు అయితే దీన్ని యూజ్ చేసేటప్పుడు ఒక బడ్ తీసేటప్పుడు మనకి 1, 2, 3 అయితే తీసేసి కింద పడేస్తూ ఉంటారు కదా. అలా మనకి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనము బిర్యానీ అనేది తెచ్చుకునేటప్పుడు కానీ కర్రీస్ తెచ్చుకునేటప్పుడు రెస్టారెంట్లో ఈ విధంగా మనకి బాక్సెస్ అనేది ఇస్తూ ఉంటారు కదా. ఇలా బాక్సెస్ వచ్చేటప్పుడు మనము బాక్సెస్ని వేస్ట్ అని పడేయకుండా మనము ఈ బాక్సెస్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈ బాక్స్లోకి ఈ బడ్స్ని అయితే ఈ విధంగా మనము వేసేసుకొని మనకి కావాల్సినప్పుడు పిల్లలకు కానీ మనమైనా సరే ఈ విధంగా అయితే తీసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనము వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేటప్పుడు మనం ఈ విధంగా అయితే బట్టలు వేస్తూ ఉంటాం కదా. బ్లౌజెస్ అయితే ఎక్కువగా వేస్తూ ఉన్నాము. ఈ విధంగా బ్లౌజెస్ వేసేటప్పుడు వాటికి ఉక్సులు అనేది ఉంటాయి కదా. ఈ ఉక్సులు ఉన్నప్పుడు మనము బ్లౌజ్ వేసేటప్పుడు మిషన్లోకి హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లోకి అయితే పట్టకపోయి మనకి మిషన్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలా మిషన్ అనేది పాడవకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనము ఇక్కడ హుక్స్ దగ్గర చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసేసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, మీరు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసిన తర్వాత మీరు ఈ విధంగా మిషన్లో అయితే బట్టలు అయితే వేసి చూడండి. మనకి మిషన్ అనేది పాడవకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి మిషన్లోకి ఉక్సులు అనేది ఈ విధంగా పట్టేసుకోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈ విధంగా మనము పప్పు కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము. వాడేటప్పుడు మనము వాడే కొంది కూడా మనకి ఈ విధంగా ఎంత స్క్రూ అనేది టైట్ చేసినా సరే మనకి స్క్రూలు అనేది లూజ్ అయిపోతూ ఉంటాయి. అలా లూజ్ అయ్యేటప్పుడు మనము మళ్ళీ పెట్టేసినా కానీ మనకి మళ్ళీ లూజ్ అవుతూనే ఉంటుంది. మనం వాడే కొంది మనకైతే లూజ్ అవుతూనే ఉంటుంది. అలా లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా మన ఇంట్లో కాటన్ అయితే తీసేసుకొని కాటన్ అయితే మీరు ఈ విధంగా ఈ స్క్రూకి అయితే కాటన్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా
విధంగా కాటన్ మొత్తం కూడా పెట్టేసుకొని నేనైతే కొంచెం మందంగా అయితే పెట్టాను. ఎందుకంటే మీకు వీడియోలో కనబడడానికి అనేసి నేను ఇక్కడ మందంగా అయితే పెట్టాను. మీరు హోల్ తగ్గట్టుగా చూసుకొని కొంచెం లైట్గా పల్చగా అయితే కాటన్ అయితే మీరు ఈ విధంగా స్క్రూలకి అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ మనము స్క్రూ అనేది ఈ కుక్కర్కి హ్యాండిల్ కొన్ని చూసారు కదా, హ్యాండిల్కి అయితే పెట్టేసుకొని మీరు ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసేసుకొని ఈ విధంగా టైట్గా అయితే చేసేసుకోండి. మనము ఎప్పుడైతే ఎంత టైట్గా బిగిస్తామో అంత టైట్గానే ఉంటుంది. మళ్ళీ మనకి ఇది లూజ్ అవ్వకుండా ఉండడానికి ఇక ఈ కాటన్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే మీ ఇంట్లో కుక్కర్స్ ఉంటే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా మనము డోర్ మ్యాట్స్ అనేది వేస్తూ ఉంటాం కదా, మ్యాట్స్ వేసేటప్పుడు మనము యూజ్ చేసేటప్పుడు మనకి ఇవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా మనము ఒక 2-3 టైమ్స్ అయినా మనం యూజ్ చేసేటప్పుడు వీటిని వాష్ చేయాలి కదా. వాష్ చేసేటప్పుడు మన చేతులు కూడా పెట్టకుండా మనం వీటిలో నుంచి మురికి అనేది ఎంత ఈజీగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తాను. ముందుగా అయితే మనం దీంట్లోకి కొంచెం రా సాల్ట్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ బకెట్లో వాటర్ తీసేసుకొని దాంట్లో రా సాల్ట్, అదేవిధంగా సరుపు మనము ఏదైనా యూజ్ చేస్తాం అనుకుంటామో ఆ సరుపుని యూజ్ చేయండి. మనకి ఈ విధంగా బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, అదేవిధంగా మన ఇంట్లో లెమన్స్ ఉంటాయి కదండి, లెమన్ కూడా అన్నీ కూడా మనకి ఇంట్లో కిచెన్లో ఉండేటువంటి వస్తువులనే ఇప్పటికైతే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ అదేవిధంగా లెమన్, పూర్తిగా లెమన్ మొత్తం కూడా పిండేసుకొని ఈ వాటర్ని మొత్తం కూడా మీరు ఈ విధంగా అయితే మొత్తం కూడా ఒకసారి వాటర్ని కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఈ విధంగా డోర్ మ్యాట్స్ని అయితే మీరు ఈ విధంగా పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే మీరు ఈ డోర్ మ్యాట్స్ని అయితే ఇదే విధంగా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత చూడండి వీటి మురికి అనేది దానంతటా అదే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం చేతులు పెట్టి ఉతకాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈజీగా అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది. మీకు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం సమ్మరే కాబట్టి కొంచెం వేడిగానే వస్తున్నసరికి ఈ వాటర్ అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేశాను. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే టమాటాలు అనేది తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి కదా. అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే చూడండి. ఇక్కడ మనకి టమాటాలు అయితే ఈ విధంగా తీసుకునేటప్పుడు మనము ఒక్కొక్కసారి పండు టమాటాలు తెచ్చుకుంటూ ఉంటాం, లేకపోతే మనం కొంచెం పచ్చిగా ఉన్నవి అయితే తెస్తూ ఉంటాం కదా. అలా తెచ్చినప్పుడు మనకి తొందరగా ఈ సమ్మర్లో అయితే మనకి టమాటాలు అనేది తొందరగా పాడైపోతాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే మన ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్ కొంచెం ఈ విధంగా తీసేసుకొని మన 2 చేతులకు అయితే కుకింగ్ ఆయిల్ని అయితే వేసేసుకొని మనం ఈ 2 చేతుల మీద ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి టమాటాలకి మొత్తానికి కూడా మనం ఈ విధంగా అయితే కుకింగ్ ఆయిల్ని అయితే మీరు మొత్తం కూడా అంటించేసేయండి. ఈ విధంగా మనం 2 చేతులతో టమాటాలకైతే ఆయిల్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల మనకి టమాటాలను తొందరగా పాడవకుండా చాలా రోజులు అయితే మనకి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి ప్యాక్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. మన నెక్ కానీ అదేవిధంగా మన ఫేస్ మీద ఉన్నటువంటి డార్క్, అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ట్యాన్ అయితే ఎక్కువగా మనకి రిమూవ్ అవ్వడానికి అయితే ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఒక లెమన్ అయితే తీసేసుకొని దాని మీద కొంచెం కోల్గేట్ పేస్ట్, అదేవిధంగా కొంచెం పసుపు, అదేవిధంగా బేకింగ్ సోడా ఈ విధంగా తీసేసుకొని మొత్తం కూడా మీరు మొత్తం ఈ 3 అయితే తీసేసుకొని ఈ విధంగా చేతితోటి మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత నేనైతే హ్యాండ్ మీద చూపిస్తున్నాను. ఫేస్ మీద మీరు ఎక్కడైతే మీకు డార్క్గా ఉంది అనుకుంటారో, మనకి నెక్ అయితే ఇంకా ఎక్కువ డార్క్ అయితే ఉంటుంది, ఆ నెక్ దగ్గర మీరు ఈ విధంగా అయితే కాసేపు మీరు ఒక 5 మినిట్స్ అయితే ఈ విధంగా మసాజ్ చేయండి. ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత మీరు క్లీన్ చేసి చూడండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. దాన్ని మనకు ఉన్నటువంటి ట్యాన్ మొత్తం కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మనం ఈ విధంగా మనం ట్యాన్ ప్యాక్లు అలాంటివి ఏమి కూడా వాడకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మన హ్యాండ్ అయితే నీట్గా వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి చాలా గ్లోయింగ్గా కనబడుతుంది. మన హ్యాండే కదండి, మన ఫేస్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయితే అయిపోతుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత ఈ బౌల్లోకి నేను కొంచెం మనం ఇంత ముందుకు ఉజాల టిప్ అయితే చూసాం కదా, ఆ ఉజాలని మీరు మళ్ళీ ఒక 4-5 డ్రాప్స్ వరకు ఈ వాటర్లో అయితే వేసేసుకోండి. వేసిన తర్వాత దీంట్లోకి మనం కోకోనట్ ఆయిల్ ఏదైతే మీరు యూజ్ చేస్తారో ఆ కోకోనట్ ఆయిల్ దీంట్లోకి ఈ విధంగా అయితే వేసుకోండి. వేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదా, ఆ వైట్ వెనిగర్ కూడా ఈ విధంగా ఒక మూత అయితే వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి.
చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ని ఆ వాటర్లో మనము డిప్ చేసేసేయండి. ఈ విధంగా డిప్ చేసిన తర్వాత మీరైతే మన ఇంట్లో డోర్స్ కానీ అదేవిధంగా కిటికీలు ఉంటాయి కదండి, కిటికీలు అయినా సరే మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈ వాటర్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. చూడండి మనకి డోర్స్ అనేది చాలా షైనీగా ఉంటాయి. చూడండి మీరు క్లీన్ చేసే కొంది కూడా చూడండి మన డోర్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి. అదేవిధంగా మనం వీక్లీ ఈ విధంగా 1 టైం అయితే క్లీన్ చేసుకోవటం వల్ల మన డోర్స్ కూడా ఎప్పుడు కూడా నీట్గా ఉంటాయి. అదేవిధంగా మన డోర్స్ అనేది చాలా నీట్గా షైనీగా కూడా మెరుస్తూ ఉంటాయి. చూడండి ఈ విధంగా మీరైతే డోర్స్ ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీ డోర్స్ అనేది కొత్త వాటిలో అయితే ఉంటాయి. కిటికీలు కూడా మీరు ఈ విధంగా అయితే విండోస్ని కూడా మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనము ఈ విధంగా అయితే పుదీనాను తెస్తూ ఉంటాము ఇంట్లోకి. పుదీనాను తెచ్చినప్పుడు మనము ఈ విధంగా ఆకుల్ని సపరేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క ఆకు మనం తీసుకోవాలనుకుంటే మనకైతే చాలా టైం పడుతుంది. అలా టైం పట్టకుండా మనం ఈ విధంగా ఒక గరిటె అయితే తీసేసుకొని, హోల్స్ ఉన్న గరిటె ఉంటుంది కదా, ఈ విధంగా చిల్లుల గరిట ఒకటి తీసేసుకొని ఈ విధంగా హోల్లోకి పెట్టేసుకొని మీరైతే ఈ విధంగా పుదీనాని తెంపుకోవటం వల్ల ఈజీగా మనము పుదీనాని అయితే తెంపుకోవచ్చు. మీరు ఎక్కువ టైం కూడా తీసుకోకుండా తక్కువ టైంలోనే ఎంత పుదీనానైనా సరే మీరు ఈజీగా అయితే ఈ విధంగా పుదీనాని అయితే మనం తెంపుకోవచ్చు. చూసారు కదా, ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. అదేవిధంగా మనము కరివేపాకును కూడా తెచ్చుకుంటూ ఉంటాము. వెజిటబుల్ తెచ్చుకునేటప్పుడు కరివేపాకు ఇప్పుడు మనకి ఈ సమ్మర్లో అయితే అసలు ఎక్కువ రోజులైతే నిల్వ అనేది ఉండదు కదండి. మేము తెచ్చిన వెంటనే మనకి బయట పెట్టినా సరే ఫ్రిడ్జ్లో పెట్టినా తొందరగా మనకి పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే చూడండి. ఈ విధంగా మీరు కింద అడుగు భాగంలో బాక్స్లో స్టోర్ చేసేటప్పుడు అడుగు భాగంలో ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఈ విధంగా అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మీరైతే మొత్తం కరివేపాకునైతే కాడల నుంచి సపరేట్ చేసుకొని మీరు కరివేపాకును దీంట్లోకి ఈ విధంగా అయితే వేసుకోండి. ఈ విధంగా మొత్తం మీరు ఎంత కరివేపాకు ఉంది అనుకుంటారో, ఎంత స్టోర్ చేసుకోవాలనుకుంటారో ఆ కరివేపాకు మొత్తం కూడా మీరు ఈ విధంగా బాక్స్లోకి అయితే వేసుకున్న తర్వాత దాని మీద మనము రేషన్ బియ్యం కానీ మన ఇంట్లో రైస్ అయినా సరే వాడుతూ ఉంటాం కదా, అలా మీరైతే కొంచెం బియ్యం అయితే తీసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఈ కరివేపాకు మీద మీరు ఈ రైస్ని అయితే ఈ విధంగా చల్లుకోండి. ఈ విధంగా చల్లిన తర్వాత మళ్ళీ పైన ఒక పేపర్ అయితే న్యూస్ పేపర్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ అయినా సరే మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందనుకుంటారో ఆ పేపర్ కానీ ఈ విధంగా వేసేసుకొని మీరైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మనకి వారం నుంచి 15 రోజుల వరకు మనకి కరివేపాకునైతే మనం స్టోర్ చేసుకోవచ్చు. మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము క్యారెట్లు అయితే కిచెన్లో కానీ మన పిల్లలకి కానీ పెట్టడానికి ఈ విధంగా పెడుతూ ఉంటాం. పైన మనం వాటి మీద పొట్టు అనేది తీసుకోవడానికి ఒక పీలర్ అనేది వాడుతూ ఉంటాం కదా, పీలర్తో మనం పొట్టు అనేది తీస్తే దాని మీద ఉన్నటువంటి పొట్టు అనేది కొంచెం ఎక్కువగా వేస్ట్ అనేది పోతూ ఉంటుంది. అలా ఎక్కువగా వేస్ట్ పోకుండా ఉండాలి అంటే మీరు ఈ విధంగా ఒక ఫోక్ స్పూన్ అయితే తీసేసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే మీరు చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఫోక్ స్పూన్ తోటి మీరు ఈ విధంగా పీలర్ని యూజ్ చేయకుండా మీరు ఈ విధంగా అయితే పొట్టు తీసుకొని క్యారెట్ మీద మనకి ఎక్కువ వేస్ట్ అనేది పోకుండా మనకి తక్కువ వేస్ట్ అయితే ఈ విధంగా తీసుకోవటం వల్ల పోతుంది. మీరైతే ఈ విధంగా ఎప్పుడు చూసినా క్యారెట్లు తీసుకుని చేసేటప్పుడు మీరు ఈ టిప్ని అయితే యూజ్ చేయండి. చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మీకైతే ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్ పూర్తిగా చెక్ చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.